వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. అయ్యా, అందరూ ఎదురు చూస్తున్న వైఎస్ జగన్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెర మీదకి వచ్చిందండి. ప్రస్తుతానికి ఆయన జెండా ఒకటే చూపించారు. మనోళ్ళు దాని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ఇప్పుడు మాట్లాడతారండి. అయ్యా, మీరు చూడమా దాసు, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా పార్టీలు, చాలా జెండాలు, అదే మాదిరిగా చాలా రంగులు కూడా పుట్టుకొచ్చాయి. ఆ విధంగా మనం ఎన్ని పార్టీలు పెట్టినప్పుడు కూడా టోటల్గా మహానదులంట కాంగ్రెస్ పార్టీలో కలుస్తామనే తప్ప ఏ ఒక్క పార్టీ కూడా మనుగడని పూర్తిగా సాగించలేకపోయినాయి. ఆ మాదిరిగా మన రాష్ట్రంలో కనుక మనం చూసినట్లయితే గత 25 సంవత్సరాలుగా ఒక్క టీడీపీ ప్రత్యామ్నాయంగా నిలిచిందే తప్ప ఏ ఒక్క పార్టీ కూడా కాదు. మరి నిన్న మొన్నటి పీఆర్పీని కనుక మనం తీసుకున్నట్లయితే అది ఏమైందో ఏంటో మనందరికీ తెలుసు. అదే మాదిరిగా జగన్ పార్టీ కూడా ఆ మహానది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలుస్తుందే తప్ప ఇది కూడా మనుగడ కొనసాగించేటువంటి పరిస్థితి లేదమ్మా. ఆ విషయం గుర్తుంచుకో. సార్ కేసీఆర్ గారు, మీరు ఇగొరవై దాసు, నేను పార్టీ పెట్టి పట్టుమని 10 ఏళ్ళు అవుతుంది. అంటే ఏందన్నట, ఈ స్కూల్ పోయి హై స్కూల్కి ఇట్లా వచ్చినట్టు ఇంకా 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఇంటర్ పాస్ అవ్వాలి, అట్టనే డిగ్రీ పాస్ అవ్వాలి, మస్తున్నది ముందు ముందు. ఇంక ఈ జగన్ గురించి చెప్పాలంటే యువకుడు, ఉత్సాహవంతుడు, పార్టీ గిట్ల పెట్టిండు. అంటే ఏందన్నట, పాల బుగ్గల పశువుడు అన్నట్టు. అప్పుడేమైందా, ఇంకా పాకాలి, నిలబడాలి, లేచి నడవాలి, మస్తుంది తమి గీసుని టైంలో ఏం చెప్పాలా, ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నా. ఎందుకంటే ముందు ముందు ఈ జగను ఆడ వెళ్ళబోతాడు, ఇంకా అట్టని నేను ఈడ వెళ్ళబోతా. ఇంతకన్నా ఏం చెప్పాలి రాయ్. సీఎం గారు, మీరు ఇక దాసు, ఈ దేశంలో అన్ని హక్కులు అందరికీ ఉన్నాయి. అట్టనే ఎవరికి కావాలంటే వాళ్ళు పార్టీ పెట్టుకునేదానికి ఉన్నది. అట్టనే పార్టీ పెట్టగానే సంఖ్యలు గుద్దుకుంటే అయిపోయేది కాదు. ఇంకా పార్టీ నిరూపణ చేసుకోవాలి, అట్టనే ఆ పార్టీ నిలదొక్కోవాలి. ఇంకా ఇళ్ళకి కానీ పండుగ కాదు కదా, చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో అందరం చూడొచ్చు. రోసయ్య గారు, మీరు అతగాడు జగన్ ఇప్పుడు పార్టీ పెట్టాడు. మనం కనుక చూసినట్లయితే ఇంట్లో కూడా పిల్లలు పెద్దవాళ్ళ మీద అలాగే ఓ పార్టీ కడతారు, ఓ మూల కూర్చుంటారు. ఇది కూడా అటువంటిదే. అప్పుడేమైందే, ముందు ముందు అతగాడు వచ్చి మా పార్టీలో కలవచ్చు, లేదా మేము వెళ్ళి అతని పార్టీలో కలవచ్చు. ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే 2 పార్టీల్లో కూడా కాంగ్రెస్ కామరే కదా. వెయిట్ అండ్ సే. ఎందుకంత తొందర నీకు? చిరంజీవి గారు, మీరు దాసు, దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, నేను కూడా బయటికి వెళ్ళినప్పుడు జనమంతా గుంపులుగా తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. నాకేమీ అర్థమయ్యేది కాదు. ఒకప్పుడు నేనున్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు జగన్ ఉన్నాడు. ఏదైనా అనుభవం మీద అన్నీ తెలిసి వస్తాయి. ఆ టాపిక్ ఇంతటితో ఓవర్ అనమాట. సార్ జగన్ గారు, మీరు చూడుదాసు, వీళ్ళందరినీ చూస్తుంటే నవ్వొస్తుంది. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఏఆర్ రెహమాన్ రాకముందు ఇళయరాజా లాగా, శంకర్ మహాదేవన్కు ముందు బాలులాగా, ధోనీకి ముందు గంగోలీలాగా, మహేష్ బాబుకు ముందు చిరంజీవి లాగా తెగ కట్టింగ్స్ ఇస్తున్నారు. ఎంత సీనియర్స్ అయినా టాలెంట్ని గౌరవించాల్సిందే. ఆ రకంగా కొత్త నీరు రావాల్సిందే, పాత నీరు పోవాల్సిందే. నా పార్టీ ఆవిర్భావంతో వీళ్ళందరూ రిటైర్ కావాల్సిందే దాసు. అబ్బే, ఇదేం బాలేదు సార్. మేక్ కొట్టినాడు అందరూ ఒకే దగ్గర కూర్చుంటే ఎట్లా? నో నో నో, లెట్ us బస్ట్ అవర్ స్ట్రెస్. పదండి, హోలీ కూడా ఆడినట్టు ఉంటుంది. హోలీ ఆడదాం పదండి. ఆవురే, ఓడాడదాం పదండి. స్టార్ట్ ద మ్యూజిక్. కొట్టు కొట్టు కొట్టు, రంగు తీసి కొట్టు, రంగులోని లైఫ్ ఉందిరా. అయ్యా రోసయ్య గారు, స్ట్రెస్ బస్టింగ్ బాగుంది, హోలీ ఆడిన ఫీలింగ్ ఉంది. మీకు ఎలా ఉంది సార్? ఏమిటి ఎలా ఉందా? ఇదిగో సురుసురు అనేటువంటి పెనం మీద నీళ్లు చల్లితే ఎలా ఉంటుందో అలా ఉందా? ఒక పక్క రాష్ట్రం అంతా హాట్గా ఉందా? ఇటువంటి పరిస్థితుల్లో తడిస్తే చాలా హాయిగా ఉందా? సార్, శాసనసభ్యులు జీతాలు పెంచమంటున్నారట. ఇప్పటికే నెలకి 36,000 చాలా చాలా ఎలవెన్సులు ఇస్తున్నారట కదా సార్. ఇంకా పెంచాల్సిన అవసరం ఉందంటారా సార్? ఏమిటి 36,000? ఎవరు బుక్లో పెట్టుకోవడానికే నాకు తెలియకడుగుతా. ఇదిగో దాసు, రేపో పాల ధర మరో 10 రూపాయలు పెంచుతూ ఉన్నారట. ఇటువంటి పరిస్థితుల్లో
మటన్ చూస్తే కిలో 500 రూపాయలు, చికెన్ చూస్తే 180 రూపాయలు. మరి మా శాసనసభ్యులకి అది లేకుండా మొత్తం దిగుతుందట. మరి ఇకపోతే లింగులింగు మట్టు పింఛను 5,000 ఇస్తూ ఉన్నారు. అదే మూలక దాన్ని 10,000 చేయండి, 10,000 చేయండి అంటారే. మరి అదే విధంగా మా శాసనసభ్యులు ఇల్లు కట్టుకోవాలంటే 4% వడ్డీకి 4 లక్షల లోన్ ఇస్తూ ఉన్నారు. అదే మూలకి వస్తుందా? అందుకే దాన్ని 10 లక్షలు చేయండి, 10 లక్షలు చేయండి. ఎర్ర రంగులోన చూడు గుర్రగుండి జోరు ఉంది, పచ్చ రంగులోన చూడు పడుచు కళ్ళ గీర ఉంది. రంగు ఏదైనా గాని ఊరు వేరైనా గాని రారు మనమంతా ఒక్కటే. సార్ చంద్రబాబు నాయుడు గారు ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన శక్తివంతుల జాబితాలో సార్ సోనియా గాంధీ 9th ప్లేసు, మన్మోహన్ సింగ్ 18th ప్లేసు. నీకు ప్లేసే లేదా సార్? అప్పుడే అన్నమ్మా దాసు, రేపు మాపో మన థర్డ్ ఫ్రెండ్ రాకపోదామా, అప్పుడు మన పేరు కూడా బ్రహ్మాండంగా బోర్డుగా రాయించుకుందాం. చేంజ్ ద బీట్. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసు. చిరంజీవి గారు నెత్తి మీద ఇంత ప్రమాదం ముంచుకొస్తుంటే మీరు హోలీ ఆడతారేంటి సార్? ఏడు దాసు ప్రమాదం ఎక్కడ? చంద్రుడి కిందకొచ్చాడు, మరి పైకి వెళ్ళాడు కదా, ఏం కాలేదు కదా. అబ్బాయిలు ఎక్కువైపోయి అమ్మాయిలు తక్కువైపోతున్నారట కదా సార్. 20% షార్టేజ్ వస్తుందట కదా సార్. మన రామ్ చరణ్కి సంబంధం ఎక్కడ చూస్తారు సార్? అమ్మాయిని ఎక్కడని వెతుకుతారు సార్? ఏయ్ దాసు, నీ ఎక్కమా ఓవర్ యాక్షన్ కంటి పెట్టు. వాడికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఏ హీరోయిన్ ఏ బిజినెస్ మ్యాగ్నెట్ కూతురో వాడే ఎంచుకుంటాడు. వాడు ఎంచుకోకపోతే మేమే చూసి పెడతాం. వాడి గురించి కంగానే లేదు. అసలైన ప్రమాదం ఇప్పుడప్పుడే కాదా దాసు, 2030 తర్వాత. అప్పుడు రాజు అవడం మంత్రి అవడం ఎవరికి తెలుసు? ఏంటి కేసీఆర్ గారి సంగతులు? మీరు జై సమైక్యాంధ్ర అంటే మీ విగ్రహం కట్టిస్తానన్నాడు కదా సార్ టీజీ వెంకటేష్. అరే ఆయన నాకు ఇచ్చేది ఆఫరు, ఇగో నేను ఆయనకి ఇస్తున్నా. ఆయనకి ఇట్లా జై తెలంగాణ అంటే బిడ్డ ఆయన బట్టబుర్ర మీద ఇంటికెళ్ళకి ఇట్లా మొలిపిస్తా పోయి చెప్ప. అంతేకాదు ఇక బుద్ధుడి విగ్రహం పక్కన బుద్ధుడంత సైజులో ఆయన విగ్రహం బి పెట్టిస్తా. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. వారం వారం మిమ్మల్ని నవ్వించడానికి, కాసేపు ఆలోచింపజేయడానికి మేము ఏదో ఒక ప్రయోగం చేస్తున్నామండి. ఈ వారం ఇలా జలవిహార్లో జలకాలాడుతూ గడిపేసామండి. ఎవరిని ఏమాత్రం నొప్పించాలన్నది మా ఉద్దేశం కానే కాదండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే దయచేసి gola@tv9.netకి మెయిల్ చేయండి. సెలవా మరి. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు.